హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. భీమా, ఎస్, ఈ మూవీ మార్చ్ 8, 2024లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే అంతగా అయితే ఆడలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ భీమా మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భీమా, ఎస్, డైరెక్టర్ బై హర్ష. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే ఒక ఊరిలో కొన్ని ప్రయోగాలు చేస్తూ చిన్న పిల్లనైతే చంపుతూ ఉంటారు. మరి అలా చంపేది ఎవరు? హీరో అయిన గోపిచంద్ గారు ఆ ప్రయోగాలు ఎవరు చేస్తున్నారు, వారిని ఎలా పట్టుకున్నాడు, చివరికి ఏమైందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా యాక్షన్ అండ్ అడ్వెంచర్. యాక్షన్ సీన్స్ మాట్లాడుకుంటే కనుక ఫైట్స్ మాత్రం ఈ సినిమాలో స్పెషల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎంట్రో ఫైట్ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది. అంతేకాకుండా ఇంటర్వెల్ సీన్ అప్పుడు వచ్చే ఫైట్ కూడా అడ్వెంచర్గా ప్రతి ఒక్కరికైతే నచ్చేస్తుంది. అలాగే ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది భయ్య. కాకపోతే చిన్న స్టోరీని పెద్దగా ల్యాగ్గా తీసుకురావడం అది కొంచెం నచ్చలే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే వెన్నెల కిషోర్ గారు అండ్ రోహిణి వీరు ఎప్పటిదాకైతే ఉంటారో అప్పటిదాకా కామెడీ అయితే కొంచెం వర్కౌట్ అయితే అయ్యింది. దాని తర్వాత మాత్రం ఓకే అనేలాగైతే ఉంది. అంతేకాకుండా సెకండ్ హాఫ్ చూసుకుంటే గోపీచంద్ గారు అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే నటించారు. ఆ క్యారెక్టర్ అండ్ స్లాంగ్ అంతగా సెట్ కాలేదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎప్పుడైతే యాక్షన్ సీన్స్ వచ్చాయో అక్కడైతే వర్కౌట్ అయితే అయ్యింది. మిగతా దగ్గర ఓకే అని చెప్పుకోవచ్చు. ఫైట్స్ మాత్రం ఈ సినిమాలో స్పెషల్గా అయితే ఉన్నాయి భయ్య. అంతేకాకుండా ఈ సినిమాలో కొంచెం ఎమోషనల్ సీన్స్ అయితే యాడ్ చేశారు. అవి కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ అయితే చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి ఒక్కరికైతే ఇరిటేటింగ్ కలిగేలాగైతే అనిపించింది భయ్య. అంతేకాకుండా గోపీచంద్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే నటించారు సెకండ్ హాఫ్లో. అది కూడా మీకు నచ్చకపోవచ్చు. అలాగే కొన్ని నైట్ సీన్స్ ఉంటాయి, అంతకైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. అంతేకాకుండా కొన్ని డైలాగ్స్ కూడా కొంచెం సెట్ అయితే అవ్వలేదు భయ్య. చిన్న స్టోరీని పెద్దగా తీసుకురావడం అది కూడా మీకు నచ్చదని చెప్పుకోవచ్చు. కాస్టింగ్ కోసం మాట్లాడుకుంటే గోపీచంద్ గారు పోలీస్ క్యారెక్టర్లో ఎనర్జెటిక్ అయితే కనపడుతూ ఉంటాడు. అంతేకాకుండా తను చెప్పే డైలాగ్స్ అప్పుడు కానివ్వండి కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్స్ విషయానికి వస్తే మల్విక శర్మ అండ్ ప్రియా భవాని వీరి క్యారెక్టర్ కూడా అంతగా ఇంపాక్ట్ కలిగేలైతే ఉండదు భయ్య. జస్ట్ ఉన్నారంటే ఉన్నట్టు మాత్రమే అనిపించింది. క్లైమాక్స్లో మాత్రం కొంచెం ప్రతి ఒక్కరికైతే నచ్చేస్తుంది. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కొంచెం అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈ సినిమాలో పెద్దగా మాట్లాడుకున్న దగ్గర ఏమైతే లేదు భయ్య. కామెడీ ఎక్కువ వరకు ఉందంటే జస్ట్ ఒక 20 మినిట్స్ దాకానే ఉంటుంది, ఆ నుంచి ఆగిపోతుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటుందని అనుకుంటున్న లోపే కొంచెం లాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతగా నచ్చకపోవచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఈ సినిమా స్పెషల్గా చూడదగ్గ ఏమైతే లేదు భయ్య. వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఈ భీమా మూవీ. ఓకే ఫ్రెండ్, చూసారు కదా భీమా మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. Thanks for watching.